క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచు ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు 9వ అధ్యాయము 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తువారు పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. 3వ మాటగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. చదువుబడిన లేఖన భాగాన్ని బట్టి ప్రభువు యొక్క సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినము ఈ సమయమందు నీ సన్నిధికి వచ్చుటకు నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. ఈ సమయమందు చదువుకున్న లేఖన భాగం దీవించు తండ్రి, ఆశీర్వదించు నాయన. మీరే మాతో మాట్లాడుతురండి, మా జీవితాలు సరిచేసి సరిదిద్దండి. నీ రాకడకు సిద్ధపాటు చేయమని చదువుతున్న ప్రతి లేఖన భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మాకు అర్థమగునట్లుగా మీరు బోధించమని దీనదాసుని మరుగుపరిచి దీనదాసుని వంతుగా మీరు వాడుకోమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనము బహుమానము గురించి మాట్లాడుకుంటూ రావాలి అని ఒక ఆలోచన కలిగి, పిలుపునకు కలుగు బహుమానము అనే మాట లేదా క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అని పౌలు ఫిలిప్పి సంఘానికి చెప్పినట్టుగా, ఆ బహుమానం ఏమిటి అనే దాని మీద కొన్ని రెఫరెన్సులు మనం చెప్పుకుందాం. ముందుగా మనము చదువుకున్నాం కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనములో మనం చదువుకున్నాం. ఆ వచనము మరోసారి గుర్తు చేస్తాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి అని వ్రాయబడి ఉంది. ఇది క్రైస్తవ
పరుగు పందెం. ఇది క్రైస్తవ పరుగు పందెం. క్రైస్తవులైన వారు కూడా పరిగెత్తేవారుగా ఉండాలి. లోకపరంగా పరిగెత్తి బహుమానం పొందే వాళ్ళు ఉన్నారు. పరుగు పంద్యాల్లో చాలా మనకు లోకపరంగా కనిపిస్తాయి. అవన్నీ మీకు తెలుసు కాబట్టి నేను గుర్తు చేయడం లేదు. అయితే క్రైస్తవ పరంగా, విశ్వాసపరంగా మనం కూడా పరిగెత్తాలన్నా అంటే పరిగెత్తాలని వాక్యం చెబుతూ ఉంది. పౌలు భక్తుడు చెప్తాడు కదా, నేను ప్రభునందు నా పరుగు కడముట్టించి తిని, అవునా, విశ్వాసము కాపాడుకుంటుని. ఇట్లా పౌలు చెప్పుకుంటూ వస్తాడు. చెప్పిన వాడే ఇక్కడ రాశాడు, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందేది. అందరూ పొందరు, అవునా. బహుమానము తీసుకునేది ఒక్కడే, అందరు కాదు. ఒకవేళ టీముగా పరిగెత్తే గనుక అందులో కూడా ఒక్కడే బహుమానాన్ని అందుకునేది. అందుకోసమే అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి అన్నాడు. మీరు కూడా బహుమానం పొందాలంటే ఏం చేయాలి? పరిగెత్తాల. 25వ వచనం, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటము పొందుటకు, మనమైతే అక్షేమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము అనే మాట ఉంది. ఇక్కడ 2 కిరీటాలు కనిపిస్తాయి. ఒకటేమో క్షయమైపోయే కిరీటం ఉంది, రెండవదేమో అక్షేమగు కిరీటము ఉంది. క్షేమయ కిరీటాన్ని పొందేది ఎవరు అంటే, పందెమందు పోరాడు ప్రతివాడు క్షేమైన కిరీటం పొందుతాడు. మనమైతే అక్షేమగు కిరీటము పొందుతాం. అక్షయ కిరీటం మనం పొందుతాం. విశ్వాసపు పరుగులో పరిగెత్తువాడు అక్షయ కిరీటాన్ని పొందాలి. కిరీటాలు మనకు బైబిల్లో ఒక 7 కనిపిస్తాయి అనుకుంటాను. సరే, 26వ వచనం, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టునట్లు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను అని అంటాడు. నేను చెప్పిన తర్వాత నేను భ్రష్టుడైపోతానేమో అన్నట్టుగా పౌలు భక్తుడు మాట్లాడుకుంటూ వచ్చాడు. అందుని బట్టి పౌలు అన్నాడు, నేను గురి చూడని వాని వల్ల పరిగెత్తువాడను కాను. నేను గురి చూస్తే పరిగెత్తుతున్నాను. పరిగెత్తువాడు ఏం చేయాలంటే గురి చూసి పరిగెత్తేవాడుగా ఉండాలి, గురి యొద్దకు పరిగెత్తేవాడుగా ఉండాలి. అప్పుడు తాను బహుమానము పొందుతాడు అనేది అర్థమవుతుంది. ఇక అపోస్తుల కార్యము 20వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 24వ వచనం, 20వ అధ్యాయము 24వ వచనంలో అయితే, దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు అని అన్నాడు. దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు అన్నాడు. ప్రతి సేవకుడు చేయాల్సిన పని, ప్రతి విశ్వాసి చేయాల్సిన పని ఏమిటంటే, దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్య అన్నాడు. పొందిన పరిచర్య, పొందిన పరిచర్య.
సువార్తను గురించి సిగ్గుపడకూడదు, సువార్త చెప్పడానికి సిగ్గుపడకూడదు. సిగ్గుపడువాడు సువార్త లేదా సిగ్గుపడువాడు సువార్తకు రాకూడదు. సిగ్గుపడని వాడే సువార్త ప్రకటించాలి. సిగ్గుపడువాడు సువార్తకు అర్హుడు కాదు, అర్హుడు కాదు. దేవుని దాసుడు అని పిలిపించుకునే ప్రతి వాడు కూడా సువార్త ప్రకటించాలి, పరిగెత్తాలి అనేది ఉంది. నా పరుగు నేను ప్రభువైన యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్యను అన్నాడు. పరిచర్యను తుదముట్టింపవలన నా ప్రాణం నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకుంటలేదు అన్నాడు. సువార్త పరిచర్యలో ప్రాణాన్ని సుఖపెట్టేటువంటి ఏ సేవకుడు సువార్త పరిచర్య తుదముట్టించలేడు. ఈ మాట అర్థం చేసుకోవాలి. సువార్త పరిచర్యను ప్రేమించువాడు ప్రాణాన్ని లెక్క చేయడు. ప్రాణాన్ని ప్రేమించువాడు సువార్త పరిచర్య సైతం కూడా ఎగరగొట్టి ఉంటాడు, ఎగరగొడతాడు. పౌలన్నాడు, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకుంటలేదు అన్నాడు. నా ప్రాణాన్ని ప్రేమించటం లేదు, దేవుని సువార్త పరిచర్య తుదముట్టించాలా, నాకు ఎంతవరకు దేవుడు ప్రకటించమని చెప్పినాడో అంతవరకు నేను ప్రకటించాలంటగా మాట్లాడుతూ వచ్చాడు. ఈ విషయము పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాలు ఆలకించాలి. ఇక బహుమానము అన్నాడే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము అన్నాడే. ఆ బహుమతి ఏమిటో అతడు చెప్పలేదు. పౌలు భక్తుడు ఆ బహుమతి ఏమిటో చెప్పలేదు. అదేదో ఘనమైందేనని అది ఘనమైందని విశ్వాసాన్ని కంటికి దేవుడైన వాడు చేయగలిగినంత గొప్ప దేవుని లేదా విశ్వాసాన్ని కంటికి దేవుడైన వాడు చేయగలిగినంత గొప్పదేనని అతనికి తెలిసి ఉండాలి అనే సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. బహుమతి గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏమిటి ఆ బహుమతి అనగా, మత్తయి సువార్తలోని ఒక మాట చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం చూడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనం 12లో సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇది గుర్తుంచుకోండి, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అన్నాడు. దేని గురించి మనం సంతోషించాలా? దేని గురించి మనం ఆనందించాలా? ఆయన చెప్పాడు కింద, వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలు హింసించారు కాబట్టి మీకు కూడా హింస కలుగుతూ ఉంది. ఫలం పొందాలంటే, పరలోకములో ఫలం పొందాలంటే భూమి మీద హింస ఉంది. యేసు ప్రభువే అన్నాడు అన్నమాట. అవునా? 10-11 వచనాల్లో, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును అన్నాడు. పరలోకములో ఫలం పొందాలంటే ఈ భూమి మీద ఏం చేయాలంట? ఈ భూమి మీద మనకు ఏముండాయంట? నా నిమిత్తము
జనులు మిమ్మును నిందిస్తారు. ఒకటి నింద, రెండవది హింస, మూడవది అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు. అయితే మీరు ధన్యులు, మీకు పరలోకముల ఫలము ఉంది, పరలోకముల ప్రతిఫలము ఉంది అని అన్నాడనమాట. ఇక 10వ అధ్యాయము 41వ వచనం, మత్తయి సువార్తలోనే 10వ అధ్యాయము 41, 42 వచనాలు. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు నీళ్లు కదా, గిన్నెడు చల్లనీళ్ళు మాత్రం తాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఫలము గురించి వ్రాయబడి ఉంది. ఫలం, ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందుతాడు, నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందుతాడు. శిష్యుడని ఒకని కదా, ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చల్లనీళ్ళు మాత్రం తాగనిస్తే చాలు మీరు ఫలాన్ని పొందుతారు, పరలోకములో ఫలం పొందుతారు అని చెప్పాడు. ఫలం పొందాలంటే, బహుమానం పొందాలంటే మనము చేయాల్సిన కొన్ని కార్యాలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి. అవి మనం చేస్తేనే మనకు పరలోకంలో ఫలం. ఇక్కడ చేస్తే అక్కడ ఫలము, ఇక్కడ చేయకపోతే అక్కడ ఫలమేమంటూ ఏమి ఉండదు. చెట్టు నాటి దానికి నీళ్ళు పోసి ఎరువేసి సాకుతూ ఉంటే అది నీకు ఫలం ఇస్తుంది. అదేవిధంగా దేవుని దాసుల విషయంలో, శిష్యుల విషయంలో, పరిచర్య విషయంలో మనము దేవుని ఇది పరిచర్య గొప్పదైన సంగతి జ్ఞాపకం చేసుకుంటూ అలాగా మనము పరిచర్య చేస్తే దేవుడు మనకు ఫలాన్ని ఇస్తాడు అన్న సంగతి ఇందులో చూస్తాం. ఇక 16వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్తలోని 16వ అధ్యాయము 27వ వచనం. 16వ అధ్యాయం 27వ వచనంలో, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును అని ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎవని క్రియల చొప్పున వానికి ఫలము ఇస్తాడు. పనిని బట్టి ఫలం, అంతే. అవునా? పనిని బట్టి ఫలం. నువ్వు చేసే పనిని బట్టి నీకు జీతం వచ్చినట్టుగా నువ్వు చేసే పనిని బట్టి దేవుడు నీకేమిస్తాడంట? ఫలము ఇస్తాడు. ఆ మాట గుర్తుంచుకుందాం. మనుష్య కుమారుడు అనే మాట ఉంది. తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచును కాబట్టి అప్పుడు ఆయన ఎవని పనిని బట్టి వానికి ఫలాలు ఇస్తాడు, ఫలం దయచేస్తాడు అనేది ఇందులో మనం చూస్తాం. ఇంకా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:8 వచనములో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును అనే మాట ఉంది. అవునా? దేవునితో జత పని వారి గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. అపోల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువును అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించి తిరిగి అన్నాడు. నేను నాటి తిని అపోలో నీళ్లు పోసాను, వృద్ధి కలగజేయవాడు దేవుడే. నేను నాటాను, అపోలో నీళ్లు పోసాడు, వృద్ధి చేసిన వాడు మాత్రం దేవుడే. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే, అంతే. నాటేవాడు నీళ్లు పోసేవాడు ఒకటే. ప్రతివాడు కూడా తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకుంటాడు. తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకుంటాడు. కష్టపడితే జీతం, మానుకుంటే జీతం ఏముండదు. అవునా? కష్టపడేవాడు కావాలి దేవునికి, కష్టపడనివాడు కాదు. దేవుని మాట వినేవాడు కావాలి దేవునికి, దేవుని మాట విననివాడు కాదు.
తర్వాత 9వ వచనం, మేము దేవుని జత పనివారమై ఉన్నాం, మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమునై ఉన్నారు అన్నాడు. తర్వాత 14వ వచనం రాయబడిన మాట, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును అన్న మాట ఉంది. దేవుని బహుమానాన్ని పోగొట్టుకోవడం, దేవుని బహుమానాన్ని పొందటం, ఈ వచనం మనకు కనిపిస్తుంది. కొందరు దేవుని బహుమానం పోగొట్టుకున్నారు, కొందరు దేవుని బహుమానాన్ని పొందుకున్నారు. పోగొట్టుకున్న వారెవరు, పొందుకున్న వారెవరు అంటే 12-13 వచనాల్లో, ఎవడైనను ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును అన్నాడు. వాని పని కనబడును, అగ్నియే వారి పనిని పరీక్షించును అనే మాట మనము చూస్తాం. దేవుని బహుమానాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పొందిన వాళ్ళు కూడా ఉన్నారు అనేది గుర్తు చేసుకోవాలి. ఎబ్రీ పత్రికలో రాయబడిన మాట చూద్దాం, చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 5వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనంలో, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అనే మాట ఉంది. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా బహుమానము, గొప్ప బహుమానము కలుగును. గొప్ప బహుమానము కలుగును. గొప్ప బహుమానం అంట. ఏమిటింతకు అంటే 32వ వచనం, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. 33వ వచనం, ఒక విధంగా చూస్తే మీరు నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరాటపడితిరి. మరొక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. మీ ఆస్తి కోల్పోవడానికి మీరు సంతోషంగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి అన్నాడు. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం పొందుతారు. మీ ఆస్తిని మీరు వదులుకొంటారు అని చెప్పినాడు. దేవుని పిల్లలు పరిచర్య విషయంలో ఏమాత్రం కూడా వెనకబడకూడదని, దేవుని నిమిత్తమై ఆకలైనా దప్పికైనా, అవునా, శ్రమలో గొప్ప పోరాటము సగించిన పూర్వం దినాల మీద జ్ఞాపకం చేసుకుని చెప్పినాడే అవి. ఒక విధంగా చూస్తే అని చెప్పినాడు కదా, మళ్ళా నిందలు, బాధలు, 10 మందిలో ఆరాటపడుట, మీరు వాటిని అనుభవించారు. మీ ఆస్తులు కూడా మీరు పోగొట్టుకున్నారు. అందుకోసం మీరు ఏ ధైర్యంతో మీ ఆస్తులు మీరు పోగొట్టుకున్నారో దాన్ని గట్టిగా పట్టుకోండి. దేవుడు మీకు గొప్ప బహుమానం దయచేస్తాడు, గొప్ప బహుమానం దయచేస్తాడు అని ఈ 35వ వచనంలో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అయితే దీనికి అంతటికి ఏం కావాలంటే మనకు ఓర్మి అవసరం, ఓపిక అవసరము అనేది గుర్తుంచుకుందాం. ఈ బహుమానం గురించి ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు చూడండి, చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 18వ వచనంలో, 11వ అధ్యాయం 18వ వచనంలో మనం చూడగా దేవుని వాక్యం మనకు చెప్తున్నమాట, జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను, మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలం ఇచ్చుటకును
గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయటకు సమయం వచ్చి ఉన్నదని చెప్పిరి అన్నమాట కనిపిస్తుంది. ఇక్కడ రాయబడిన మాట అంటే, నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలము ఇచ్చువాడు అనే మాట ఉంది. ఆయన నామమునకు భయపడు వారికి ఆయన తగిన ప్రతిఫలాన్ని, తగిన ఫలం ఇస్తాడంట. ఫలం ఇస్తాడు అన్నమాట రాయబడింది. ఇది మనం గుర్తుంచుకుందాం. ఇంకా 22వ అధ్యాయము వచనము 12లో 22 వచనం 12లో రాయబడిన మాట, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చెప్పాడు. ఇదిగో అంటే ఇటు చూడని అర్థం, అవునా? ఇటు చూడని అర్థం. అందుని బట్టి నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇవ్వడానికి నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది అన్నాడు. ఏం జీతం ఉంది దేవుని కాడ? అదేదో చెప్పలేదు. దేవుడు ఏమి జీతం మన కోసం సిద్ధపరిచినాడో తెలుదు. ఆయన వచ్చినప్పుడే అది బయటపడతాడు. అంతవరకు మనం ఎదురు చూడాలా. నువ్వు చేసే ప్రతి పనికి అది దేవుని పని విషయంలో, దేవుని కోసమై నిందలు, బాధలు, హింసలు, కరువు, ఆకలి, వస్త్రహీనత, ఇంకెన్నో నువ్వు ఎన్నైతే దేవుని కోసం పడుతున్నావో వాటన్నిటికీ దేవుడు ఒక దినాన ప్రతిఫలము ఇస్తాడు. ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన త్వరగా వస్తాడు. ప్రతి వానికి ఇవ్వడానికి జీతము ఆయన యొద్ద ఉంది. ఆయన జీతం ఇస్తాడు. నువ్వు పని చేస్తే జీతం ఇస్తాడు. ఆ జీతం పొందాలంటే ఆయన రావాలి. యజమాని రాకుండా జీతం మనం పొందలేం, అవునా? సహజంగా మనము ఉద్యోగం చేసినా కానీ యజమాని వచ్చి మనకు జీతం ఇచ్చదు, కానీ మరెవరు జీతాలు ఇవ్వరు. కాబట్టి ఇది పరసంబంధమైన జీతం, పిలుపునకు కలుగు బహుమానం, అవునా? అది యేసుక్రీస్తు వలన, యేసుక్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం మనం పొందాలని గురి యొద్దకు మనం పరిగెత్తేవారుగా ఉండాలి. మన పరుగు మనం ప్రారంభించినాం, అయితే ముగింపు వరకు మన పరుగు ఉండాలి. మధ్యలో ఆగిపోయినా, ఇంకా కొద్ది నిమిషాల్లో వెళ్తాం అనంగా కూడా ఆగిపోయినా ఫలమే ఉండదు. పరిగెత్తువాడు గురి చూసి పరిగెత్తాలి, గమ్యము చేరాలి. గమ్యం చేరినప్పుడే మనకు దేవుడు బహుమానము ఇస్తాడు. ఆ బహుమానం ఏమిటో దేవుని రాజ్యంలోని, అది దేవుని కాడనే దాచబడి ఉంది. ఆ బహుమానం పొందుటకు మనము పరిగెత్తుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు నాయన వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. మీరు అందించిన ఈ వర్తమానం కోసమై స్తోత్రాలు. దేవా, మా ప్రభువైన యేసుక్రీస్తు వలన ఉన్నతమైన బహుమానం మీరు మాకు సిద్ధపరిచినందుకై స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మేము చేసిన పనికి జీతం మీరు ఇచ్చే దేవుడు. దేవా, ఆ జీతం మీ యొద్ద ఉందని, మీరు వచ్చినప్పుడు మాకు ఇస్తారనే సంగతి బయలుపరిచినందుకై స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అట్టి విశ్వాసం గలవారమై పరిచర్యలో, సువార్త పని విషయంలో ముందుకు సాగే కృప దయచేసి కనికరించి దర్శించుమని, విన్నవారి హృదయాల కార్యం జరిగించుమని, వెనుకబడిన వారు తిరిగి లేవడం కృప దయచేసి కనికరించుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ
సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది. వందనాలు.